यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ విద్య పొందడానికి అర్హత ఎలా వస్తుంది అనేది వారు చెప్తున్నారు. ఎంహినం వ్యధయం చేతే పురుషం పురుషర్షభ, ఓ పురుష శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఎంహినం వ్యధయం చేతే, ఏతే అంటే అవి ముందు శ్లోకంలో చెప్పినట్టు ఏంటంటే ఈ ఇంద్రియ సుఖాలు అనేవి ఏంటంటే ఇవి వచ్చినప్పుడు వ్యధయంతి నా వ్యధయంతి, ఎవరైతే బాధపడరో అంటే ఇంద్రియ సుఖాలు వస్తూ పోతుంటాయి అని తెలుసుకుని ఓపుతో ఉంటాడో, బాధపడడో, సమదుఃఖం సుఖం ధీరం అంటే సుఖం గాని దుఃఖం గాని వాటన్నిటిని సమత్వ భావంతో ఉండేవాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ముందు థీరీ చెప్తున్నారు. ఈ థీరీ అనేది ఇవి ప్రాక్టికల్ గా ఎలా అనుభవకు రాగలుగుతాము అనేది రాబోయే కాలంలో సాధన చెప్తారు. సాధనకు ముందు థీరీ చెప్తున్నారు. ఇదంతా సాంఖ్యం, ఆత్మతత్వ జ్ఞానం. ఈ ఆత్మతత్వ జ్ఞానం ఏంటంటే సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే, అతడు సహా అమృతత్వాయ కల్పతే అంటే మోక్షాన్ని పొందడానికి అర్హుడు అవుతాడు. అంటే సుఖదుఖాలని కూడా సమత్వంగా ఎవరైతే భావించడానికి ప్రయత్నం చేస్తారో వాడు మోక్షానికి అర్హుడవుతాడు. ఇంకా అర్హుడు అవుతాడు. నా సతే విజయ చెప్పమ్మా.